ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ వెల్లడించారు. అత్యవసర సహాయం కోసం ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎవరికైనా సహాయం అవసరమైతే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు 112-1070 మరియు 1800-4250-10 సంప్రదించాలని సూచించారు. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే చెట్ల కింద నిలబడవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయు దిశగా కదులుతోంది. మరికొన్ని గంటల్లో ఇది నైరుతి, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ వాతావరణ శాఖ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం రోజున తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, కడప జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే బుధవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా భారీ వానలు పడే అవకాశం ఉందని బుధవారం రోజున ఆరెంజ్ అలర్ట్ జారీ చేయనున్నట్లు వెల్లడించింది. మరోవైపు మంగళవారం రోజున తిరుమలలో భారీ వర్షం కురిసింది. దీంతో తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంతో పాటుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తడిచి ముద్దయ్యాయి. ఆలయం ముందు నీరు నిలిచింది. మరోవైపు వాన ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారి దర్శనం, గదులు, లడ్డూల కోసం వెళ్లే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు భారీ వానలతో ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగి పడే అవకాశం ఉండడంతో టీడీపీ అప్రమత్తమైంది. ఆకాశగంగా పాప వినాశనం శ్రీవారి పాదాలతో పాటుగా ఘాట్ రోడ్లలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. మరోవైపు నెల్లూరులో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. దీంతో గాంధీ బొమ్మ సెంటర్, పొగతోట భగత్ సింగ్ కాలనీలో నీరు రోడ్లపై నిలిచింది. రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు.